ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా మరదలు కమిషనరే కాదు, ఫైట్ మాస్టర్ కూడానా? తేడా వస్తే బావగారని కూడా చూడకుండా కోటింగ్ ఇస్తుందేమో. వచ్చరా నిన్ను నచ్చుకోవచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే రే రే. దేవికాకి కాలేజ్ డేస్లో బ్లాక్ బెల్ట్ వచ్చిందని చెప్తే ఏమో అనుకున్నా. ఇప్పుడు చూస్తే నమ్మాల్సి వచ్చింది. ఏమైనా తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కపలమాలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు నరయ అకాల వేళలో వేటకు వచ్చే లోకమగిపోగా, అక్కడి నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కల పీకలు తొక్కంగా కాలిక నాలుక తెచ్చుకు వచ్చే కాలమాగిపోగా, కొమ్ముల పాముల గోధుమ తాచులు అందంగా వేసే నాగులు, కట్ల పాము చుట్ల పాము తెల్లంగా వేసే నాగులు, అరగ పాము మల్ల పాము నీటైనా నీటి పాము, పుట్టల నాగులు తోడై వచ్చిందే గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. మంటమంటుతోంది, కారుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలను మూడే కాలం వచ్చింది. చుక్కలు నెలకు రాలిపోయే వేళ, దిక్కులు అన్ని వెళ్ళిపోయే వేళ, సింగపు నడకల సింగారి రూపం వచ్చింది. తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న బోగ, చలరేగే వేగం చూసి సెలయే అదిరిపోగ, తుకలే కోసి కోసి మెత్తుటేళ్లు పారిస్తుంది, లోకాలని భయం తోటి పలికిపోగా. గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే రే రే. చేసిన సబద ముగియు వరకు రకల పేరు కులుకు కులుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలేస్తే భూమి అదురు, కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు, ముష్కర ముక్కలు 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 మూడుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చల కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం. మర్యాదగా వదులు, తనకేమన్నా అయిందంటే ఇక్కడే చంపేస్తాను. మర్యాదగా వదిలిపెట్టు. మర్యాదగా మాకు అడ్డు రాకండి. ఆడపిల్లని కూడా చూడం, ఇక్కడ నిర్దాక్షిణంగా చంపేస్తా. వద్దు, మర్యాదగా నా దారికి అడ్డు రాకండి.
పూజారి గారు, అమ్మవారి నగలు తీసుకోండి. అన్నీ ఉన్నాయో లేవో జాగ్రత్తగా చెక్ చేయండి. అలాగే అమ్మా, పట్టుకోండి. ఈ వెధవల్ని ఇలా దెబ్బలు కొట్టి వదిలేకూడదు. జన్మలో మళ్ళీ అమ్మాయిల్ని ఏడిపించడం కానీ దొంగతనాలు చేయడం కానీ చెయ్యకుండా గట్టిగా బుద్ధెచ్చేలా చేయాలి. అవునా ఆంటీ? పోలీసులకి పట్టించి ఎముకలన్నీ విరగ్గొట్టేలా కొట్టించాలి. అమ్మా, దొంగల్ని పట్టుకొని అమ్మవారి నగల్ని కాపాడారు. చాలా సంతోషం. ఇలాంటి దుర్మార్గులు బయట తిరగకుండా పోలీసులకు పట్టిద్దాం. ఆగండి. వీళ్ళని పోలీసులు కొట్టే దెబ్బలు 2 రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ మళ్ళీ ఇలాంటి తప్పులు జన్మలో చెయ్యకుండా గుర్తుండేలా శిక్ష పడాలి. రేయ్, అందరూ మోకాళ్ళ మీద కూర్చోండి. కూర్చోండి. కీర్తి, రమ్య, దీప, ఇప్పుడు మీ ముగ్గురు వీళ్ళకిచ్చే పనిష్మెంట్ చూసి ఏ మగాడికైనా ఏ అమ్మాయిని ఏడిపించాలన్న ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. తప్పుడు పనులు చేస్తే పనిష్మెంట్ ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పుడు మీరు చూపించాలి. ఇప్పుడు వీళ్ళని పోలీసులకు పట్టించండి. లేవండ్రా, లేండ్రా. దొంగతనం చేస్తా, అర్రతనం చేసింది కాదు, చూసు కూర్చున్నారా? పదండి. కమిషనర్ గారు, మీరు చాలా గొప్ప పని చేశారు. ఇంకా ఏ వెధవ కూడా అమ్మాయిల్ని ఏడిపించాలని గాని దొంగతనం చేయాలని గాని ఆలోచించాలంటే భయపడాలి. ప్రతి అమ్మాయి ధైర్యంగా తప్పుడు పని చేసే వాళ్ళ మీద తిరగబడితే అమ్మాయిల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగవు. మీరు చేసిన సాహసం చూస్తుంటే దేవి నవరాత్రుల సందర్భంగా సాక్షాత్తు అమ్మవారు దిగివచ్చి దుష్ట శిక్షణ చేసినట్టే అనిపించింది. ఉన్నత చదువులు చదివి కమిషనర్గా ఉండడమే కాకుండా బయట ప్రపంచంలో మృగాల మధ్యన ఎలా ధైర్యంగా నిలబడాలో మీరు చేసి చూపించారు. మన స్త్రీ జాతికే మీలాంటి స్త్రీ గొప్ప ఆదర్శంగా నిలబడుతుంది. మీరు నన్ను మెచ్చుకోవడం కాదు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగితేనే నేను చేసిన ఇలాంటి పనులకు అర్థం ఉంటుంది. మీరు కూడా ఇంటా బయట పిరికితనంతో ఉండొద్దు. అన్యాయం జరిగితే భద్రకాలిలా విరుచుకుపడి తప్పు చేసిన వెధవల్ని పాతాళానికి అణిచి తొక్కేలా ఉండాలి. అత్తయ్య, నా ప్రాణాల్ని కాపాడారు. థ్యాంక్స్ అత్తయ్య. దీనికి థ్యాంక్స్ దేనికమ్మా? నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. అమ్మవారి దయ వల్ల నీకు ప్రాణగండం తప్పింది, అదే చాలు. అమ్మాయిలు ధైర్యంగా ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు, అద్భుతాన్ని సృష్టించొచ్చు. ఆల్రెడీ మనలాంటి లేడీస్ అంతరిక్షంలోకి కూడా వెళ్లారు.
ఏ మగాడికి కూడా తక్కువ కాదని అన్ని రంగాల్లోనూ తమ సత్తాని చాటుకున్నారు. ప్రాబ్లమ్స్కి భయపడి పారిపోకూడదు. ధైర్యం మనలో ఉంటే బలం దానంతట అదే వస్తుంది. కొండనైనా ఢీకొట్టే శక్తినిస్తుంది. సో బీ బ్రేవ్. ఇన్నాళ్ళు ఆడవాళ్లంటే బాధల్ని అవమానాల్ని మౌనంగా భరించడానికే పుడతారనుకునేదాన్ని. కానీ నా అభిప్రాయం తప్పు అని నువ్వు రుజువు చేశావు. నీకున్న తెగింపులో సగం నాకుండుంటే ఈరోజు నా జీవితం మరోలా ఉండేది. కుటుంబ పరంగా జరిగిన నష్టం వల్ల నిన్ను 2 మాటలు అన్నానే కానీ వ్యక్తిగతంగా మాత్రం నీ ధైర్యానికి అభిమానినయ్యాను. ఆ అమ్మవారి దయవల్ల మీ అక్కా చెల్లెలిద్దరి మధ్య ఉన్న పొరపచ్చాలు కూడా పోయాయి. సరిగాని అందరూ వచ్చేసారు కదా, పూర్ణ కుంభం తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకుందాం పదండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతభాషాంకుశపుష్పబాణ జయ భవాని తీసుకోండి. త్వం కించిత్ సదసదాత్మికా తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్ సదసదాత్మికా పరాత్పరేసి గాయత్రీ నమస్తే మాతరంబికే. గత 30 సంవత్సరాలుగా ఇదే గుళ్ళో పూజారిగా చేస్తూ వస్తున్నానమ్మా. దైవ సంకల్పం కాకపోతే నిత్యం అమ్మవారి సేవలో తరించే నా చేతుల మీదుగా అమ్మవారి నగలు దొంగతనం అవడమేంటి? ఆ నగలు మీ చేతుల మీదుగా తిరిగి అమ్మవారి సన్నిధికి చేరుకోవడమేంటి? ఇది సాక్షాత్తు ఆ బెట్టెమ్మ తల్లి పెద్దమ్మ తల్లి వారి లీలే. అవును పూజారి గారు, ఇది ముమ్మాటికి ఆ దేవత ఆశీర్వాద ఫలితమే. అందుకే నా కూతురు చేతుల మీదుగా అమ్మవారు తన నగల్ని తన దగ్గరికి రప్పించుకుంది. అక్కడ దొంగతనం జరిగినప్పుడు చాలా మంది మగాళ్ళు చూస్తూ నిలబడ్డారే కాని ఒక్కరు కూడా ధైర్యంగా దొంగల్ని ఎదిరించలేకపోయారు. కానీ మీ కూతురు వాళ్ళని దుర్గామాతలా ధైర్యంగా ఎదుర్కొని మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచిందమ్మా. అమ్మా, నీ చేతుల మీదుగానే ఆ పెద్దమ్మవారికి నగలు అలంకరించమ్మా. అయ్యో, నేనంత అదృష్టవంతురాలని కాదు. మీరు పెద్దవారు, మీ చేతులతోనే అలంకరించండి. అలా అనకమ్మా. నీ చేతులతో అలంకరిస్తేనే ఆ అమ్మవారు మరింత సంతోషిస్తారన్న నమ్మకం నాకుంది. అందుకే నా కోరిక మన్నించి ఆ అమ్మవారికి నగలని అలంకరించు. తీసుకో. చూడు దేవిక, అమ్మవారికి నగలు అలంకరించే అదృష్టం దొరకడమంటే ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం. ఆ పుణ్యం వల్లే ఇలాంటి గొప్ప అవకాశం వస్తుంది. ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి నగలు అలంకరించు. గోల్డెన్ ఛాన్స్ కాదనకండి పిన్ని. అమ్మవారికి మీరు నచ్చారు కాబట్టి తన నగల్ని మీతో అలంకరించే అవకాశం మీకిచ్చారు. కాదనకండి పిన్ని. అమ్మవారు నొచ్చుకుంటారు. ప్లీజ్ ప్లీజ్, అందరూ అడుగుతున్నారు, వెళ్ళండి ఆంటీ. మీరు నా రోల్ మోడల్. రోల్ మోడల్ అంటే ఎప్పుడూ అందరు ఇష్టపడేదే చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు కూడా చెయ్యాలి. వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ ఆంటీ.
జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన ఇల్లు చేసిన చల్లన నీ వెన్నెల చూపుల పాలన సెలయేరులా అడవి పొలిమేరలా ఉరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే దేవేల చేతులతో వెలసితివమ్మ అమ్మ ముగురమ్మలకే నువ్వు మూల పుటమ్మ కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో చెల్లెమ్మ బంగారు తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే భ్రమరాంబిక ఆకాశీపురి అన్నపూర్ణాంబిక మాధవి దేవి నీవేగా ఆ మాణిక్యాంబవి నీవేగా జోగులాంబదేవి నీవేగా పురుహూతికా దేవి నీవేగా వేవేల జేజేలివే దసరా పండుగ మనందరికీ ఒక అద్భుతమైన మెమరీగా గుర్తుండిపోతుంది కదా అమ్మమ్మ. అవునక్క, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్ లో ఈ పండగ జరిగింది. దేవిక ఆంటీ ఫైట్ జస్ట్ వావంతే. మనందరికీ ఎన్ని సమస్యలు వచ్చినా అమ్మవారి దయతో ఎవరికీ ఎటువంటి ఆపద రాకుండా క్షేమంగా బయటపడ్డాం. ఇలా జరిగినందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. దేవిక మీతో కలిసి ఒక పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోయాననే లోటు కూడా ఈ రోజుతో తీరిపోయింది అత్తయ్య. ఇక ముందు కూడా ఇలాగే అందరూ కలిసి హ్యాపీగా ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండానండి. అందరం కలిస్తే ఎంత సంతోషంగా ఉంటామో, ఒకరికొకరు అండగా నిలబడితే ఏం జరుగుతుందో ఈరోజు కల్లారా చూసాము. ఇప్పటి నుంచి అదే కంటిన్యూ చేద్దాం. నీదేం పోయిందిరా? కలిసిందాం రా సినిమాలో లాగా అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటావు. ఆ దేవిక వల్ల ఏ టెన్షన్ పడాల్సి వస్తుందోనని టార్చర్ పడేది నేను కదరా. నెక్స్ట్ వచ్చే దీపావళికి అందరం కలిసి మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటావక్క? కమిషనర్ గారు ఏదంటే మేము అదే అంటాం. అమ్మో, అనుకున్నదంతా అయింది. దేవిక నన్ను సైలెంట్ గా అరెస్ట్ చేయించాలని పోలీసుల్ని ఏకంగా ఇక్కడికి రప్పించింది. పారిపోవటం బెటర్. నమస్తే మేడం, మా డ్యూటీ మీరు చేసినందుకు చాలా థ్యాంక్స్. యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్.
యాక్చువల్లీ మీకు కాల్ చేసి వెయిట్ చేసినంత టైం అక్కడ లేదు, అందుకే యాక్షన్ తీసుకోక తప్పలేదు. ఇట్స్ ఓకే మేడం, అప్పటి సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. ఆ రాస్కెల్ మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. బయటికి తీసుకురావడానికి 10 సంవత్సరాలు పైగానే పడుతుంది. మంచి పని చేశారు ఇన్స్పెక్టర్ గారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక అడ్వైజ్ ఇవ్వచ్చా? షూర్ మేడం. ప్రతిరోజు గుడి దగ్గర కూడా పోలీసుల నిఘా ఉండుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేవి కావు. ఖచ్చితంగా ఇలాంటి చోట్ల కొంచెం నిఘా పెడితే బాగుంటుంది. తప్పకుండా మేడం. ఈరోజు సిటీలో ర్యాలీ ఉండడం వల్ల ఎస్కాట్ తక్కువ ఉండడంతో ఇక్కడ స్టాఫ్ని లొకేట్ చేయలేకపోయాం. ఇక నుండి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతాం మేడం. నా అడ్వైజ్ని కన్సిడర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం, తప్పకుండామ్మా. రేయ్, ఇక్కడేం చేస్తున్నావు? మసాజ్ అయిపోతే బయలుదేరొచ్చు. ఇంకా మీరు ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేడం. ఆయన నొప్పిని తట్టుకోలేకపోతున్నారు. ఇంకాపి మీరు వెళ్ళండి. మీరు ఇక్కడే ఉంటే చూడలేరు, కొంచెం పక్కకి వెళ్ళండి. ఏం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను.